మన దేశంలో దసరా పండుగ సందర్భంగా చాలా చోట్ల దుర్గమ్మను పూజిస్తే తెలంగాణలో మాత్రం బతుకమ్మను జరుపుకునే విషయం గురించి చాలా మందికి తెలిసిందే. బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పూలు. రంగురంగుల పూలను తీసుకొచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు. ఇంతకీ ఈ పండుగ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు స్టోరీలో బతుకమ్మ కథ గురించి మాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాం. ఈ బతుకమ్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. పౌరాణికం ఆధారంగా తెలంగాణ కథకు సంబంధించి 2 రకాల కథలు ఉన్నాయి. ఒకటేమో పౌరాణికం ఆధారంగా, మరొకటి జానపదుల ఆధారంగా. పౌరాణికంగా పరిశీలిస్తే పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజు, ఆయనకు సత్యవతి అనే భార్య, ఈ దంపతులకు 100 మంది సంతానం ఉండేవారు. ఓసారి యుద్ధానికి వెళ్ళి ఆ 100 మంది మరణిస్తారు. ఒకేసారి ఆ 100 మంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. దీంతో వారి దగ్గర నగదు, నగలు, ధాన్యం, ఇతర వాటిని అన్నింటినీ మేమిద్దరమే ఏమి చేసుకుంటాము అని వాటన్నింటినీ దానం చేసేస్తారు. ఆ తర్వాత వారు అడవి బాట పడతారు. దేవుడినే తలుచుకుంటూ తపస్సు చేస్తుంటారు. వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది. వెంటనే వారి వద్దకు వెళ్ళి, మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ దానం చేసేశారు, మీకు ఏదైనా వరం కావాలా అని అడిగితే, మేము సంతానం లేకుండా వచ్చాం కాబట్టి నువ్వే నా కడుపున పుడితే బాగుంటుందని సత్యవతి కోరుకుంటుందట. ధర్మాంగరాజు సైతం అదే కోరుకుంటాడు. దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది. అయితే ఆమెను చూడటానికి మునులు, సాధువులు అందరూ వచ్చి ఆ సమయంలో ఆ తల్లిని చూసి బతుకమ్మ అని పేరు పెడతారు. అందుకే బతుకమ్మ అంటే లక్ష్మి అంటుంటారు. లక్ష్మి ఉన్న దగ్గర అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో విష్ణువు వచ్చి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు. అలా బతుకమ్మను పేర్చిన ఇంట సకల సౌభాగ్యాలు, సంతోషం, సిరి సంపదలతో ఏదైతే మనం ధర్మాంగరాజు సత్యవతికి ఎలా వచ్చాయో మనకు అలా తిరిగి వస్తాయని పౌరాణికం ఆధారంగా తెలుస్తోంది. ఇక జానపదుల విషయానికి వస్తే పూర్వం అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు. వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది. బతుకమ్మకు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళుతుంది. అక్కడ కూడా బతుకమ్మకు అంతా హాయిగా ఉంటుంది. కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది. తన భర్త కంటే బతుకమ్మపై ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు. దీంతో బతుకమ్మపై కోపం తెచ్చుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మను చంపి సమాధి చేస్తుంది. తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు. దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి, నా జీవితం అప్పుడే పూర్తవ్వలేదు, నేను తంగేడు చెట్టు అయ్యి మళ్ళీ పుట్టాను, తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెబుతుంది. వెంటనే ఆయన నిద్రలోంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్ళి చూస్తే అక్కడ తంగేడు పూలతో ఒక చెట్టు ఉంటుంది. అమావాస్య తర్వాత దసరా నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ బతుకమ్మను. మహాలయ అమావాస్య తర్వాత తెలంగాణ ఆడబిడ్డలంతా ఒక్కచోటకు చేరుకుంటారు. 9 రోజులకు గాను 9 రకాల పూలతో పూజలు చేస్తారు. ఆ పూలల్లో మంచి ఔషధ గుణాలు సైతం ఉంటాయి. తంగేడు పువ్వు సూక్ష్మజీవులను చంపుతుంది. చెరువులోని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. గూనుగు పువ్వు జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. సీతాజడ పువ్వులు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందార పువ్వు చుండ్రు రాకుండా చేస్తుంది. కట్ల పువ్వు తొడిమెలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇలా బతుకమ్మ పండుగలో ఉపయోగించే రకరకాల పూలల్లో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.